ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి రావడం జరిగింది. ఈ ఆలయంలో ఓం శ్రీ జై వారాహీదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయ అర్చకులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఒకసారి వారాహీదేవి గుప్త నవరాత్రి ఉత్సవాల గురించి వివరించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం వారాహీదేవ్యే నమః. జూన్ 26వ తారీఖున ఈ గుప్త నవరాత్రులు ప్రారంభం అవడం జరిగిందండి. ముందుగా అమ్మవారు వారాహి అవతారంతో మన ఆలయం రావడం కూడా జరిగింది. వారాహి అవతారం, వజ్రవారాహి అవతారం, శ్వేతవారాహి అవతారం, స్వప్నవారాహి అవతారం, ఇలా రోజు ఒక అవతారంతో అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారికి ఉదయాన్నే సుప్రభాత సమయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించడం అనేది జరుగుతుంది. అనంతరం అయిన తర్వాత అమ్మవారికి మహాగణపతి పూజ, శుద్ధి పుణ్యాహవాచనం, రక్షాబంధన కార్యక్రమం, నవగ్రహ పూజ, ఇలా వివిధ పూజలన్నీ కూడా అయినటువంటి తర్వాత భక్తులచే శ్రీచక్రమంత్ర యంత్రార్చన కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి. కుంకుమ పూజ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అదే భక్తులచే కూడా అమ్మవారికి లక్ష్మీ గణపతి హవనం, అలాగే వారాహీదేవి మూలమంత్రంతో కూడినటువంటి హవనం అనేది అమ్మవారికి జరుగుతూ ఉంటుంది. ఈరోజు అమ్మవారు శ్వేతవారాహి అవతారంగా ఉన్నారండి. ఈరోజు అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం మహాగణపతి పూజ చేశాం. తర్వాత ఆరాధన, ఆవాహన పూజ అనేటువంటి వివిధ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన భక్తులతో అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయడం కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం ఏమిటంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క హవనం జరగడం జరుగుతుంది. ఇలాగా ఈరోజు సాయంత్రం అమ్మవారికి ఇప్పుడులానే పునఃపూజ చేయడం జరుగుతుంది. మహాగణపతి పూజ, అలాగే వచ్చిన భక్తులతో రక్షాబంధన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే భక్తులతో కుంకుమార్చన పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి వరాహ లక్ష్మీ నరసింహస్వామి జ్వాలహవనం అనేది జరుగుతూ ఉంటుందండి. ఆ తర్వాత పూర్ణాహుతి, తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క హారతి, తీర్థప్రసాదాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం అమ్మవారికి 6:30 ఈ యొక్క గణపతి పూజ అనేది ప్రారంభం జరుగుతుందండి. 6:30 నుండి ప్రారంభం జరిగి 7:45తో ఈ యొక్క కార్యక్రమం సమాప్తం అవుతుంది. తర్వాత అమ్మవారికి తీర్థ ప్రసాదాలు అవన్నీ భక్తులకి పూజారి గారు ఇస్తూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఎలాంటి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు, ఇక్కడ కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఒక్కసారి వివరిస్తారా? ఈ 8 రోజులు కూడా యథావిధిగా అమ్మవారికి ఎలాగైతే చేశామో రేపు ఉదయం కూడా అమ్మవారి అవతారం మహావారాహిదేవి అవతారం అండి. రేపు ఉదయాన్నే 5:30 గంటలకు కరెక్ట్గా అమ్మవారికి మహాపంచామృతాభిషేకం, ఏకాదశ వార రుద్రాభిషేకం జరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఆ తర్వాత అమ్మవారికి ఆరాధన, ఆవాహన పూజ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హోమంలో రేపు ఆఖరి రోజు భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం అనేది చాలా విశేషం. ఈ అమ్మవారికి ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో కనుక భక్తులు వచ్చి అమ్మవారిని సంకల్పించుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుస్తుంది. ఎలాంటి ఫలితం దక్కుతుందంటే రైతులకి పాడి పంట అభివృద్ధి జరగడం, భార్యాభర్తలకి దీర్ఘసౌమంగళ్యం, అన్యోన్య దాంపత్యంగా ఉండడం, అప్పులలో ఉన్న వాళ్ళకి రుణ విముక్తి, మానసిక శరీరం మనశ్శాంతత అనేది కలుగుతూ ఉంటుంది. ఈ మహాపూర్ణావతి కార్యక్రమంలో పాల్గొంటే భక్తులు కూడా పూజ చేసినా పాల్గొన్నా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అమ్మవారికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ మహాపూర్ణావతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆరాధన పూజలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కరుణాకటాక్షాలతో అన్నీ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం వారాహీదేవ్యే నమః. వచ్చే భక్తులందరూ మాలాధారణ భక్తులకు, అదేవిధంగా సాధారణ భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, ఎలాంటి నియమ నిబంధనలతో రావాలి అంటారు, ఒక్కసారి వివరిస్తారు? మాలాధారణ వేసుకున్న భక్తులందరూ కూడా ఉదయాన్నే అమ్మవారికి సుప్రభాత సేవలో, అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అన్నమాట, 4:30 నుంచి 5:30 లోపు తలస్నానం చేసి మాలాధారణ చేసిన ప్రతి భక్తులు కూడా అమ్మవారి యొక్క నామాన్ని, ఇక్కడ దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొనడం. సాధారణ భక్తులు కూడా తలస్నానం చేసి, స్త్రీలు కానీ ఎవరైనా కానీ సాధారణ భక్తులు తలస్నానం చేసి అమ్మవారి యొక్క హోమంలో కానీ హవనంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆరాధన పూజలో, ఆవాహన పూజలో కూడా, కుంకుమార్చన పూజలో, మహాపూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. అమ్మవారికి అంటే ఎరుపు చాలా విశిష్టం. అలాగా ఎరుపు చీర కట్టుకొని భక్తులు వచ్చేటువంటి సాధారణ భక్తులేమో కింద, మగవారైతే కింద పంచీ కట్టుకుని పైన కండువా వేసుకుని రావడం చాలా విశేషం. అలాగే స్త్రీలు కూడా అమ్మవారికి కుంకుమ కానీ లేదా చీర కానీ లేదా ఒడి బియ్యం పోసుకోవడం చాలా విశేషం అమ్మవారికి. ఇలా చేయడం వల్ల మీకు ధనధాన్యాభివృద్ధి, సౌఖ్యాలు కలుగుతాయి. రైతులైతే పాడి పంట అభివృద్ధి చెందుతుంది. అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. సుఖ జీవితాలతో, సుఖ సంతోషాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ కూడా నిత్యం మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఉంటారు. ఓం వారాహిదేవ్యే నమః. చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇచ్చే సందేశం ఏంటంటే అండి, అమ్మవారికి రేపు చెప్పినట్టుగా మహాపూర్ణాహుతి కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది. కావున వచ్చే ప్రతి భక్తులు కూడా మీరు వచ్చి
ఇక్కడ పెద్దమ్మదల ఆలయ ధర్మకర్త గారు ఉన్నారు, పెద్దమ్మదల కిషన్ గారు. వారి కుటుంబ సహకారాలతో అమ్మవారికి నిత్యం కూడా ధూపదేవ నైవేద్యాలతో అమ్మవారికి ఆవాహన ఆరాధన పూజ అనేది చేయడం చాలా జరుగుతుంది. రేపు కూడా వచ్చి అలాగే వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మహాపౌర్ణావతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపా కరుణాకటాక్షాలతో మీరు పాత్రలు కాగలరని చెప్పేసి సందేశం ఇస్తున్నాం. ఓం నమో వారాహి నమః. నమస్కారం అండి. మన పెద్దమ్మ తల్లి దేవాలయం నందు ముబారక్ నగర్లో శ్రీ వారాహిని మాత గుప్త నవరాత్రులు మొట్టమొదటిసారిగా అమ్మవారు మన నిజామాబాద్ వచ్చేసి ఉన్నది. ఆ అమ్మవారిని చూసే భాగ్యము మనకందరికీ కలిగినది. కావున ప్రతి ఒక్క భక్తులు రేపు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందగలరు. ఎందుకంటే నవరాత్రులన్నీ ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి మళ్ళీ సంవత్సరం దాకా మన కోరికలన్నీ అమ్మవారు అనుగ్రహించడానికే మన నిజామాబాద్కి వచ్చినది. కావున భక్తులందరూ రేపు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొంది అమ్మవారి అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందగలరు. శ్రీ వారాహిని మాతాకి జై. రేపు ఉదయం 10 గంటల నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుండి అభిషేకాలు, 7-7:30కు పూర్ణావతి కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని వారాహిని మాత ఆశీర్వాదం పొందగలరని ఆశిస్తున్నాను. నేను వారాహిదేవి మాల వేసుకొని ఇప్పుడు కంటిన్యూ 8వ రోజు అయితే 8 రోజుల నుంచి పూజలు జరుగుతాయి. రేపటికి లాస్ట్ 9వ రోజు. ఈ తర్వాత ఇక్కడ కార్యక్రమాలు స్వామి టెంపుల్ కిషన్ స్వామి చాలా వ్యవస్థ ఫుల్ మంచిగా చేశాడు. భిక్ష కూడా అతన్ని పెడుతున్నారు. పూజ విధానం కూడా బాగుంది. పంతులు ఉచ్చారణ కూడా బాగుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతిరోజు భిక్షే. అందరు వచ్చిన వాళ్లకు ఎంతమంది వస్తే అంతమందికి భిక్ష పెడుతున్నారు. మొదటిసారి మాల, మొదటిసారి నిజామాబాద్ జిల్లాలోనే మొదటిసారి మాల. విగ్రహం కూడా మొదటిసారి ఇక్కడ రావడం, ఈ పెద్దమ్మ టెంపుల్లో పెట్టడం, ఇది మా ఒక అదృష్టం అనుకుంటున్నాము. నేను నా కొడుకుతో సహా మా బాబుతో సహా మాల వేసుకున్నాము. మాల వేసుకుని పూజా విధానం నీట్గా చేస్తున్నాము. బాగుంది. నేను రెగ్యులర్గా వస్తుంటా. ఇప్పుడైతే ప్రతిరోజు వస్తున్నా. ఫ్రైడే వస్తా. ఎప్పుడో ఒకసారి మిస్ అయిపోతా. పూజ అన్నీ బాగుంటాయి. అన్నీ చాలా బాగా చేస్తారు. ఎప్పుడు బాగుంది, అన్నీ బాగా చేపిస్తారు. మా అమ్మవారిని అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. నా పేరు సునీత. అప్పుడప్పుడు వస్తాం అనుకోండి. మా అక్కయ్య అయితే రెగ్యులర్గా వస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. చాలా బాగుంది. మా పాపకు పెళ్ళి అయ్యేది ఉంది, కావాలని మొక్కుకున్నాం. కల్పన అండి, ఇక్కడ నుండి నిజామాబాద్. మేము ఫస్ట్ టైం వరాయి మాత వచ్చాడు. పెద్దమ్మ టెంపుల్ ఎప్పుడు వస్తాం కానీ వరాయి మాత ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగుందండి. సంధ్యారాణి నా పేరు. అందరం కలిసి వస్తాము. ఎప్పుడు పూజలు అన్నీ బాగుంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఎక్కడ లేదు కదా, ఇక్కడే కాబట్టి చాలా బాగుంటుంది. అంత దూరం నుండి రావాల్సి వచ్చింది వినాయక్ నగర్ నుండి. మేము ఈరోజే ఫస్ట్ టైం రావడము. రాగానే చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. నా పేరు ఇందిరా. మేము వినాయక్ నగర్ నుండి వచ్చినాము. చాలా బాగున్నది. ఇంతకుముందు కూడా ఎప్పటికీ మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. చాలా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నా పేరు హర్ష. మహాలక్ష్మి నగర్ నుంచి వచ్చినాము. పూజలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఎక్కడ చూడలే, ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా పక్కన అక్క వాళ్ళు తీసుకొచ్చే వస్తాను. ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపించబడిన ఓం శ్రీ జై వారాహిదేవి గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8 రోజులు చాలా చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. రేపు అనగా 9వ రోజు శుక్రవారం జూలై 4వ తారీఖున కూడా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఉదయం నుంచే అభిషేకాలు కావచ్చు, అదేవిధంగా యజ్ఞ కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా రేపు యజ్ఞ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతుందని ఇప్పటివరకు అర్చకులు తెలపడం అనేది జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వారాహి అమ్మవారి మాలాధారణ వేసుకున్న భక్తులు, అదేవిధంగా సాధారణ భక్తులందరూ కూడా ఈ 9వ రోజు అంటే రేపు శుక్రవారం జూలై 4వ తారీఖున ఉదయం నుంచే విచ్చేసి ఈ ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపించబడిన వారాహి దేవి అమ్మవారిని దర్శించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ వారు ధర్మకర్త అయిన కిషన్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి నిజామాబాద్ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి, నిజామాబాద్ నగర భక్తులందరూ కూడా ఈ ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపించబడిన వారాహిదేవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దయకు పాత్రలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్. ఓం శ్రీ శ్రీ జై జై పెద్దమ్మ తల్లి దేవాలయం
పెద్దమ్మ తల్లి రోడ్, ముబారక్ నగర్, నిజామాబాద్. ఓం శ్రీ జై వారాహీదేవి గుప్త నవరాత్రి ఉత్సవములు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి 26/6/2025 నుండి ఆషాఢ శుద్ధ నవమి 4/7/2025 శుక్రవారం వరకు ప్రతి దినము భక్తులచే ఉదయం 8 గంటల నుండి అభిషేకము మరియు కుంకుమార్చన యజ్ఞము జరుగును. సాయంకాలము కుంకుమార్చన యజ్ఞము నిర్వహించబడును. 27/6/2025 నుండి ప్రతి దినము శ్రీ వారాహీదేవి మాలధారణ దీక్ష భక్తులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగును. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందగలరు. ఆహ్వానించువారు పెద్దమ్మ తల్లి కిషన్. సెల్ 9866418500.